మొహరం మంత్ స్టార్ట్ అయిందంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ గూగుడ్ అనమాట. ఈ రోజు అయితే అక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ టైం నేనైతే వెళ్తున్నాను. మన అనంతపురం రూట్కి వెళ్తే రామాపురం దగ్గర రైట్ తీసుకోవాలి. ఇదంతా సింగిల్ వే, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. సింగిల్ రూట్ ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళండి. ఒకటే రూట్ స్ట్రైట్ వెళ్తే గూగుడ్కి వెళ్ళిపోతాం అనమాట. ఫైనల్ గా గూగుల్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ షుగర్ కాస్ట్ అయితే ఆకాశం అంటుంది. ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ అన్న బ్యానర్స్ అయితే టోటల్ నింపేశారనమాట. మా ఫ్యాన్స్ తో మామూలుగా ఉండదు. మీ అభిమానం సల్లగుండా. బయట మా దేవుడు దర్శనం చేసుకుని ఇంకా అసలైన దేవుడు కులాయి స్వామి దర్శనం చేసుకుందని చెప్పేసి లోపలికి వెళ్ళామన్నమాట. క్యూ లైన్ చూసిన తర్వాత నాకైతే దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఈ రోజు ఫెస్టివల్ లో డే 6 కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఫుల్ ఉన్నారు. నేను ఫస్ట్ టైం వచ్చాను, నాకు అస్సలు తెలియదు ఇంత క్రౌడ్ ఉంటారని చెప్పేసి. మాకైతే 3 hours పట్టింది బయటకు వచ్చేసరికి. పాప మీ బ్రో అయితే క్యూ లైన్ లోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు భయ్య. అందుకనే మనకి జాబులు గిబులు సెట్ అయ్యే పని కాదు. నేను మా వాడు 3 గంటలు యుద్ధం చేసిన తర్వాత ఫైనల్ గా అయితే ఆ కులాయి స్వామిని అయితే దర్శించుకున్నాం అనమాట. అసలు ఆ బంగారులో అయితే దగ మెరిసిపోతుంది. పీర్ అయితే చాలా బాగుంది. అంత క్రౌడ్ లో కూడా అక్కడ చాలా సేపు అయితే నిలబడుకొని చూసామన్నమాట. పీర్లు అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇంకా తర్వాత బయటకు వచ్చి అలా ఒక థమ్స్అప్ తాగి రిటర్న్ వస్తుంది. మన వినాయకుడిని అయితే నాలాగా సింగిల్ గా వదిలేశారు భయ్య. డోంట్ ఫీల్ స్వామి, నన్ను సింగిల్ గా వదిలేశారు. నేనేమన్నా బాధపడుతున్నానా? ఇలా తింటూ తిరిగేయడం లేదు. ఏంద్రో కథ చేయి చూసుకుంటూ సిగ్గుపడుతున్నాం అనుకుంటున్నారు కదా. అదైతే మార్నింగ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది మావా. మీరు ఎవరు అడగండి, నేను చెప్పుకోలేను. నెక్స్ట్ వీడియోకి వద్దాం. కాసేపైనా హ్యాపీగా ఉండేవండి. ఓకే బాయ్.